సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబం బోనాల జాతర. బోనాల జాతర గోల్కొండలో తొలి బోనం అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది బోనాల జాతరకు తరలి వచ్చారు. పోతురాజుల విన్యాసాలు, బోనాలు ఎత్తుకొని వీళ్ళు కూడా వచ్చారు. ఒకసారి మనం మాట్లాడదాం. బోనాల పండుగ శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ తెలంగాణ ప్రతి ఒక్కరికి, శరణార్థి అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఏంటి బోనం స్పెషల్ ఏంటి? మొత్తం 3 కుండలు ఉన్నాయి కదా, ఏంటి? అమ్మవారికి కుండల వెంకటికి పెద్దలు ఆచారం ఫస్ట్ నుంచి మన తెలంగాణ సాంప్రదాయము, హిందూ సాంప్రదాయము మట్టి కుండలల్లో అమ్మవారికి బోనం సమర్పించడం. ఈ మధ్యలో బంగారు బోనాలు, వెండి బోనాలు, రాగి బిందెలు, ఇత్తడి బిందెలు అన్నీ తీసుకొస్తున్నారు. కానీ తాత ముత్తాతల నుంచి వెంకటి కాలం నుంచి ఆచారం నుంచి వచ్చింది మట్టి కుండలు. కాబట్టి అమ్మవారికి పాలు పోసి పరవన్నం వండుకొని మేము మట్టి కుండల బోనం తీసుకొని వచ్చాము. ఉమ్మడి మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లా. మా గురువుగారి పేరు శారదం. అవును, మా గురువుగారి సమీపంలో ఇంతమంది వచ్చాము. మాది కుప్పగండ్ల గ్రామము, ఎల్జండ మండలం. ఈ రోజుల నుంచి బోనాల జాతర సంవత్సరాలు కానీ ఇక్కడికి ఫస్ట్ మేడం రాబట్టి ఈసారి ఫస్ట్ వచ్చిన 40 ఏళ్ళు నా సర్వీస్. 20 ఏళ్ళు. మరి గోల్కొండలో తొలి బోనం ఇప్పుడే మీరు సమర్పిస్తున్నారు చెప్పింది నేను వచ్చిన ఇప్పుడే మా గురువుగారిని నేను బాగుంటుందని చెప్పి మరీ తీసుకొచ్చాను. మా గురువుగారి ఆధారంలో వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ కోటను చూస్తుంటే మా గురువుగారు కూడా సంతోషపడుతున్నారు. మేము నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి వచ్చాము, పోతురాజులము. ఈ సంవత్సరం 5 మంది పోతురాజులు. ఈయన మా కుమారస్వామి గురువు గారు, మా గురువు గారు, పెద్ద గురువు గారు, నాగమ్మ. అందరము ఈ సంవత్సరం అక్క, తమ్ముడు, అన్న, చెల్లి అందరం కలిసి అమ్మవారికి పట్టుకుంట బోనం ఉపజెప్తున్నాము. మహబూబ్ నగర్. మేము మిర్యాలగూడ, నల్గొండ జిల్లా మిర్యాలగూడ. అందరం మా అమ్మ శిష్యులమే. అందరం సంతోషంగా మట్టి బోనం అమ్మవారికి నైవేద్యంగా ప్రతి సంవత్సరం తీసుకొస్తున్నాము. ఇలాగే అందరం కలిసికట్టుగా చేయాలనేది మా కోరిక. మనతో పాటు శివశక్తులు ఉన్నారు. అసలు వీళ్ళు ఉంటేనే బోనాలకి ఒక పెద్ద జాతర మొదలవుతుంది, వీళ్ళతోనే ఒక సందడి మొదలవుతుంది. మనతో పాటు ఒక శివశక్తి ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? మాది కంసన్పల్లి. నా పేరు రమేష్ బోనం. ప్రతిసారి బోనాలకు ఈసారి వస్తాను నేను. రావటంగా 9 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మొదటిసారిగా మా గురువుతో వచ్చినాము. మా గురువు రావడం మాకు సంతోషం. అలాగే ఇంకోటి ఏంది స్పెషల్ ఇక్కడ అంటే, గోల్కొండలో ఇప్పటి వరకు ఎవరు డప్పులు పెట్టలేరు. మా గురువు గారే డప్పులు తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ స్పెషల్గా. మా పేరు రమేష్ స్వామి. అందరికి శనార్థి బోనాల పండుగ శుభాకాంక్షలు. అందరికి శనార్థి, అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు. నా పేరు సికింద్రాబాద్ వెంకటేష్ స్వామి. నా పేరు ఇక్కడే సికింద్రాబాద్, అడ్డగుట్ట మాది. నాకు ఇట్లా నేను బోనాలు చేయబట్టి కూడా 12 సంవత్సరాలు ఇట్లా గోల్కొండ రాబట్టి నాకు 12 దేవుడు వచ్చిందమ్మ. ఇది నేను రావడం కూడా 12వ సారి మట్టి కొండల బోనం చేస్తున్నా ఈసారి. సో మనం చూస్తున్నాం, కొందరు ఫస్ట్ టైం వస్తుంటే ఇంకొందరు 12వ సారి వస్తుంటారు. అలా రెగ్యులర్ గా ఇక్కడికి వస్తూ ఉంటారని చెప్తారు. మాది వికారాబాద్ జిల్లా పరిగి నుంచి వస్తున్నాము. నేను 3 సంవత్సరాలు అవుతుంది బోనం చేయబట్టి. ఇది తొలిసారి నేను మట్టికుండ బోనం ఇక్కడ గోల్కొండలో తీయడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఎన్నోసారి? ఇది 3వసారి. నేను ఎలా ఉంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. డబ్బులతో రావడం, మా గురువులతో రావడం నాకు మస్తు ఆనందంగా ఉంది. ఈసారి అందరినీ పాడి పంటలతో అమ్మవారు చల్లగా చూసుకోవాలని ప్రతిసారి అమ్మవారిని కోరుతూనే ఉన్నాము. ఈసారి కూడా కోరుతూనే ఉంటాము. అమ్మవారి అందరి పైన ఉండాలి. అంటే మీరు కోరిన కోరికలన్నీ తీరుస్తుంది అమ్మవారు? ఖచ్చితంగా తీరుస్తుంది అమ్మవారు. లోకాల నీలే గోల్కొండ అనుకున్న పనులు అవుతుంది. అనుకున్న పనులు అయితే పిల్ల జిల్లా పాడి పంట అన్ని బాగుంటాయి. ఏం బాగలేదు అంత అమ్మవారు. సో ఆ కుండలో పాలు, బెల్లం, అన్నం వండి అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు. అసలు ఎంత బరువు ఉంది మనం చూస్తుంటే అర్థమవుతుంది. చాలా అంత వెయిట్ ఉన్నప్పటికీ కూడా అమ్మవారికి బోనాన్ని సమర్పించడానికి వెళ్తున్నారు. మరికొంతమందితో మనం మాట్లాడదాము. పైకి బోనాన్ని సమర్పించడానికి వెళ్తున్నారు. ఒకసారి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కనుక్కుందాం. ఎక్కడి నుంచి వచ్చారు? సిద్దిపేట నుండి వచ్చారు. రెగ్యులర్ గా వస్తుంటారు? ప్రతి ఇయర్ వస్తూనే ఉంటాము. ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చారు? 10 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాం. ఎందుకు అంటే ప్రతిసారి వచ్చి బోనాన్ని సమర్పిస్తారా? అవును, ప్రతి సంవత్సరము బోనాలు కూడా సమర్పిస్తాము. అప్పుడప్పుడు మాకు ఇంట్లో ఎవరికైనా పానాలు బాగా లేకపోతే, ఎవరికేం లేకపోతే అమ్మవారికి వచ్చి దర్శనం చేసుకుంటాము. మంచిగా అయితే అడిగిన వరాలన్నీ ఇస్తుంది అమ్మవారు. మనం ఏదన్నా అనుకున్నాం అనుకో మంచిగా కోరుకున్న కోరికలు ఇస్తుంది అమ్మవారు. అది మీకు నమ్మకం? బాగా నమ్మకం మాకు అమ్మవారు అంటే చాలా నమ్మకంగా కలిగించింది. నమ్మకంగా ఉన్నాం కూడా మేము అందరం. అట్లా చూడటానికి చాలా భయంకరంగా ఉన్నాడు. ఆయన చూస్తే చాలా భయం వేస్తుంది. ఒకసారి మాట్లాడు. మహబూబ్ నగర్ నుంచి రావడం జరిగింది. ఇక్కడ మా గురువు చెప్పినప్పుడు ఫస్ట్ టైం వేస్తున్నాం. ఈసారి ఆషాఢంలో ఫస్ట్ టైం రావడము. ఫస్ట్ టైం గోల్కొండ, ఇంతకుముందు వేరే దగ్గర వేసిన గోల్కొండలో ఫస్ట్ టైము. ఎంతో హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం జగదాంబ దగ్గర వేయడం అంటే నాకు ఒక వరం లాంటిది.
ఇక్కడ ఫస్ట్ టైం, వేరే దగ్గర వేసిన విలేజ్లో వేసిన, గోల్కొండలో ఫస్ట్ టైము. జగదమ్మ పిలుపు ఇచ్చింది కాబట్టి ఇక్కడ చేయడం జరిగింది. ఇట్లాంటి ఎన్నో ఇంకా వేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ అమ్మ దీవెనిస్తే మా గురువు వేస్తారు సతీష్ కుమార్ అని మా గురువు వేస్తారు. ఆయన వేయడంతో మేము ఈ స్థాయికి వచ్చినాం. జగదాంబిక ఆలయంలో భక్తుల హడావిడి మామూలుగా లేదు. మనం ఒకరితో మిమ్మల్ని ఏమని పిలవాలి? జోగిని పావని గారు నా పేరు. జోగిని పావని ఎస్. ఓకే, సో మనతో పాటు ఒక జోగిని ఉన్నారు. అండ్ ఈ బోనాల్లో కూడా చాలా వెరైటీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనము ఇక్కడున్న ఒక బోనాన్ని చూడొచ్చు. అమ్మవారి ఫోటో పెట్టి కుండను కూడా చాలా డెకరేషన్ చేసి అండ్ పైన కూడా చాలా బాగా ఈ వేపాకుల్ని కట్టారు. పావని గారు, ఏంటి ఈ వేపాకుల్ని చాలా వెరైటీగా అంటే అలానే ఏం లేదు, కొంచెం టెక్నాలజీ అని కాదు, అమ్మవారికి మంచిగా చేస్తే రంగరంగ అమ్మవారు ఇంకా మనకి ఇంకా పైకి ఎదిగిస్తుంది అని చెప్పేసి చాలా నిష్టంగా నేను బోనం అమ్మవారిని సమర్పిస్తాను. అలాగే దాదాపు 11 years నుంచి తలారి నవీన్ ముద్రాజ్ అన్నయ్య గారు అమ్మవారికి బోనం సమర్పిస్తారు. సో ప్రతి సంవత్సరం ఇలాగే బోనం తీసుకొని వస్తాం. ప్రతిసారి బోనము పట్టు వస్త్రాలు ఒడిబియ్యాలతో వస్తాం మేము. అవును, ఇప్పుడు ఈ కుండలో అమ్మవారికి నైవేద్యం ఉందా? నైవేద్యం ఉంటుంది, బెల్లమన్నం ఉంటుంది అమ్మవారికి, కల్లెకూరలు బూరెలు అమ్మవారికి సమర్పిస్తాం. ఎందుకంటే పాడే పంట ప్రజలందరూ చల్లంగా ఉండాలని చెప్పేసి అమ్మవారికి బోనం సమర్పిస్తాం. కానీ పావని గారు, కింద నుంచి అంత వెయిట్ ఉన్న కుండ పైన వేపాకులు అంత బాగా కట్టారు కదా, చాలా అందంగా ఉంది మీ బోనము. అంత కింది నుంచి పైకి ఎలా రావాలంటే ఏంటి, మీకు ముందు ఏమైనా ప్రాక్టీస్ చేస్తారా ఆ బోనం తలపైన పెట్టుకొని? ప్రాక్టీస్ అనేది ఏం లేదండి, మేము అమ్మవారికి అంకితం అయినప్పుడు అమ్మవారు మమ్మల్ని చూస్తుంది, మేమేమో ప్రజలను చూస్తాము. ఓకే, మీకు అట్లా ఏమనిపించదు? బరువు ఉంది, ఎత్తుకొని రావాలి. దాదాపు 10 నుంచి 15 కిలోల బరువు ఉంటుంది. కానీ ఒంటిపైన అమ్మవారు ఉన్నప్పుడు ఒగ్గు డప్పులతోని మేము వస్తాం కదా, మా ఒంటిపైన అమ్మవారు ఉంటుంది, అలాంటి ఏం అనిపించదు మాకు. ప్రతి సంవత్సరం ఇక్కడ ఆషాఢం ప్రారంభంలో ఇక్కడికి వస్తారు. ఆషాఢంలో తొలి బోనం ప్రతిసారి గురువారం కానీ ఆదివారం వచ్చినా కానీ, ఆదివారం వస్తే ఫస్ట్ బోనం తీస్తాము, గురువారం వచ్చిన అమ్మవారికి ఫస్ట్ బోనమే తీస్తాము. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు ఉజ్జయిని, సికింద్రాబాద్ అలా వెళ్తారా? దీని తర్వాత నెక్స్ట్ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఉంటుంది. బల్కంపేట కళ్యాణం అయిపోయినాక ఉజ్జయిని మాంకాలమ్మ అయిపోయినాక హైదరాబాద్ బోనాలు, లష్కర్ బోనాలు, లాస్ట్ బోనాలు హైదరాబాద్ బోనాలు. సుక్క ముక్క తెలంగాణ ప్రజలకు. మీరు డాన్స్లు అవి చేస్తారా? ఇప్పుడు ఆల్రెడీ నేను అమ్మవారి పెయిన్ని తీసేసుకున్న ఒక పూజారులు వెళ్ళిపోయారు కదా, అలా అమ్మవారు రాదు. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. హ్యాపీ బోనాలు నా ఆడపడుచులందరికీ. ఆషాఢ బోనాలు అనగానే అందరికీ శ్యామలక్క గుర్తొస్తుంది. శ్యామలక్క రాగానే అసలు ఈ టెంపుల్లో ఒక కళ అందం వచ్చేస్తుంది చెప్పాలి. శ్యామలక్క ఎలా ఉన్నారు? నమస్తే మా, బాగున్నాను. మీ అందరికి కూడా, మీ వీక్షకులకు బోనాల పండుగ శుభాకాంక్షలు, అలాగే ఆషాఢ మాస శుభాకాంక్షలు. ఏం కోరుకున్నారు అమ్మకి? ఈ మాకంటూ ఏముంటుంది తల్లి, అమ్మవారి సేవలో అంకితం ఉండేవాళ్ళు, జోగినీలకి వ్యక్తిగతమైన ఉండదు, కుటుంబం మీద వ్యామోహం ఉండదు. ఒక సన్యాసి ఇది మేము పాటిస్తాం కాబట్టి ఖచ్చితంగా సన్యాసులకి ఏముంటుందంటే జోగినీలకి రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలని కోరుకుంటాం. అలాగే ఈ సంవత్సరం కూడా వర్షాలు లేక రైతన్నలు అల్లాడుతున్నారు. అన్నం ఉంటేనే, రైతన్నలు బాగుంటేనే మనం బాగుంటాము. మనం సుభిక్షంగా ఉండాలంటే వర్షం పడాలి. సో అమ్మకు బోనం సమర్పించి, ఒడిబియ్యం సమర్పించి, తల్లి ఆడపడుచులు అంగరంగ వైభవంగా నీ బోనాలు సమర్పించారు. కనీసం నాకు నమ్మకం, అమ్మవారు మనం అంటాం కదా, చంటి బిడ్డని పైకి ఎగిరిస్తే తల్లి పట్టుకుంటుందనే నమ్మకంతో బిడ్డ నవ్వుతూ ఉంటుంది, ఏడవదు. సో అట్లా అమ్మవారి బోనాలు సమర్పించాం, ఇంకా అమ్మ చూసుకుంటుంది, వర్షాలు కురుస్తాయి అనే నమ్మకంతో ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. తొలి బోనం అక్క ఇక్కడ సమర్పించారు. మరి ఆ రోజు ఎలా ఉంటుంది? ఆ రోజు కూడా ముఖ్యమైన ప్రత్యేకమైన ఇది ఉంటుంది, బోనం ఉంటుంది. లష్కర్ బోనం కంటే ముందు తొలి బోనం ఏదైతే ఉంటుందో, అత్తిలి శ్రీనివాస అరుణ గౌడ్ వాళ్ళ ఇంట్లో నుంచి ఆ తొలి బోనాన్ని సమర్పించిన తర్వాత
బోనాల పండుగ ఉంటుంది. బోనాల పండుగ తర్వాత పట్నం బోనం ఎత్తుతుంది. సో లష్కరు పట్నం బోనాలతో అందరూ యువత రెడీగా ఉన్నారు సిద్ధంగా. ఎన్నో రోజుల నుంచి సంవత్సరం అంతా వెయిట్ చేశారు. బోనాల పండుగ వచ్చేసింది. అమ్మవారి ఆశీర్వాదం కృప మీ అందరి మీద ఉండాలి. మరి ఒక్కసారి మీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. గోల్కొండకి మొదటి బోనం సమర్పించడానికి తెలంగాణ బోనాన్ని తీసుకొచ్చారు. వాళ్ళతో మాట్లాడదాము. సో ఎన్ని రోజుల నుంచి ఇలా జరుగుతుంది? బోనాలు ఈ రోజు నుంచి ఫస్ట్ స్టార్టింగ్ బోనం 9 పూజలు ఉంటాయి. ఒక నెల పాటు జరుగుతుంది. ఇది స్టార్టింగ్ పూజ ఈరోజే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దాదాపు 7 గంటల వరకు మనము పూజలు నడిచి లాస్ట్ ఇది తెలంగాణ నుంచి మన గవర్నమెంట్ నుంచి ఎండోమెంట్ నుంచి బోనం సమర్పిస్తుంది. మొదటి పూజ ఇది ఎండోమెంట్ నజర్ బోనం అంటారు. లంగరోజ్ చౌరస్తా నుంచి భారీ ఎత్తున తొట్టెల పోతురాజులు ఆటలు పాటలు మరియు విగ్రహాలు అమ్మవారి పూజా కార్యక్రమం ఇక్కడ పంతులు గారి ఇంటిగా నాగరాజన్న వాళ్ళ ఇంటి నుంచి పూర్వ కార్యక్రమం చోటా బజార్ కాడ పూజ చేసుకొని అమ్మవారిని విగ్రహాలతో ఊరేగింపుతో పట్టు వస్త్రాలతో ఈ యొక్క అమ్మవారి ఊరేగింపు భారీ ఎత్తున భక్త కోలాహలంతో ఈ యొక్క కార్యక్రమం అమ్మవారికి పైకి మన తొట్టెల ఊరేగింపుతో పైన అమ్మవారికి ఇప్పుడు 7 గంటలకు అమ్మవారి ఆరతి కార్యక్రమం ఉంటుంది. ఆరతి కార్యక్రమం ముగించగానే ఈ యొక్క కార్యక్రమం ముగింపు ఉంటుంది. అమ్మవారికి ఇప్పుడు ఏమేమి సమర్పిస్తున్నారు? తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వం తరఫు నుంచి భారీ ఎత్తున తొట్టెల మళ్ళీ అమ్మవారికి పట్టు వస్త్రాలు ఈ యొక్క పలహారాలు మరియు ఈ యొక్క కార్యక్రమం యాటలు అన్నీ ఈ యొక్క కార్యక్రమం అమ్మవారికి ఏమైతే చెంతాయో అవన్నీ ఈ యొక్క కార్యక్రమంలో అమ్మవారికి ప్రతి ఒక్క కార్యక్రమం అట్టహాసంగా భారీ ఎత్తున లక్షలాదిగా ఈ యొక్క కార్యక్రమానికి తరలి వస్తున్న భక్తులందరికీ భారీ ఎత్తున ఏర్పాటు చేశారు గవర్నర్ గారు. మరియు ఇప్పుడు గవర్నర్ గారు కూడా రాబోయే కార్యక్రమం ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో గవర్నర్ గారు కూడా ఈ యొక్క అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. సో గవర్నర్ శివప్రతాప్ శుక్లా కూడా ఇక్కడికి వస్తున్నారు. అమ్మవారికి తొలి బోనం గోల్కొండలో గవర్నమెంట్ తరఫు నుంచి సమర్పిస్తున్నారు. మరి కాసేపట్లో గవర్నర్ కూడా వచ్చి బోనం సమర్పిస్తారు కాబట్టి అవి కూడా మనం చూద్దాం. గోజమహల్ కాన్స్టిట్యున్సీ నుంచి ఒక సీనియర్ నాయకులు ఉన్నారు. మరి వాళ్ళు కూడా అమ్మవారిని చూడడానికి వచ్చారు. దర్శనం చేసుకున్నారా లేదా అడుగుదాము. మీ పేరేంటి? నా పేరు అనిల్ కుమార్. గోషమహల్ కాన్స్టిట్యున్సీ జాంబాగ్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ నేను. ఇప్పుడు ఇక్కడ జగదాంబిక దర్శనం చేసుకోవడం జరిగింది. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు అయితే మా కేసీఆర్ హయాంలో ఉన్నప్పటికంటే ఇప్పటికీ కొద్దిగా బెటరు. ఎందుకంటే మా హయాంలో ఉన్నాయి అవి ప్రతి ఒక్కరికి కూడా ఆ సంతోషము అసంతృప్తి దేవుడి దర్శనాలు కానీ పబ్లిక్ క్యూ కానీ ఒక వాటర్ సప్లై కానీ ప్రతిదీ ఒక్కటి కూడా అన్ని సౌకర్యంగా ఉండేది. బట్ నాట్ బ్యాడ్, మళ్ళీ కూడా పర్లేదు, ప్రజలతో మంచి స్పందన జరుగుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా నేను ఒకటి చెప్పేది ఏంటంటే ఇటువంటి మంచి పనులు చేస్తూ ఉంటే మీకు కూడా ప్రజల ఆశీర్వాదం ఉంటుంది. కావున మీరు ప్రజలతో ఒకటి ఆడుకోవద్దు. ఈ హైడ్రా అనేది ఒకటి కొంచెం మానుకోండి, ప్రజల ఆశీర్వాదం పొందండి. ప్రజలు ఉంటేనే మనం ఉంటేనే ప్రజలు. కాబట్టి మంచిగా చేయాలని రేవంత్ రెడ్డి కూడా నేను మనసారా కోరుతున్నాను. దర్శనం దగ్గర ఏంటి చాలా హడావిడి కనిపిస్తుంది. దర్శనానికి చాలా కూల్గా చేసుకొని ఇస్తున్నారా? అక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఏర్పాట్లు అంటే ఇప్పుడు ఎవరికైనా చాలా ఇబ్బందిగా, అమ్మవారి దగ్గర మాత్రం అందరికీ కూడా మంచి దర్శనాలు కల్పిస్తున్నారు. కాబట్టి పర్వాలేదు. ఇట్లనే ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా మంచిగా చేయాలని ప్రతి ఒక్క నాయకులని అందరినీ కూడా, నేను కూడా ఒక నాయకునే కాబట్టి అందరికీ సుభిక్షంగా ఉండాలి. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. తెలంగాణ మొత్తం కూడా చాలా బాగుండాలి. చాలా సంతోషంగా ఉంది. మేము అమ్మవారి దర్శనంలో ఆమె సన్నిధానంలో దర్శనం జరగడం జరిగింది. నాకు సన్మానం చేయడం కూడా జరిగింది. గుడి పూజలందరూ కూడా ఈ ఆషాఢ మాసంలో మన రాబోయే ప్రతి ఒక్క తెలంగాణ ఆడపడుచులకు కానీ తెలంగాణ ప్రతి ఒక్క బిడ్డకు కానీ అందరికీ కూడా శుభం కలగాలి. ఈ యొక్క ఆషాఢ మాసడం అందరికీ మంచిగా పోవాలి. అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండి ప్రతి గడపకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుతున్నానండి. సో చూసాం కదా, ఏర్పాట్ల విషయంలో అయితే ఎక్కడ లోటుపాట్లు అనేవి కనిపించట్లేదు. చాలా బాగా చేస్తున్నారు. కింది నుంచి బోనాలు ఎత్తుకొని శివసత్తులు నాట్యాలు చేస్తూ డప్పు వాయిద్యాలు చేస్తూ పైకి వస్తున్న క్రమంలో కూడా ఎటువంటి తొక్కిసలాట లేకుండా మంచి భద్రతా చర్యలు చేపట్టారు. అండ్ అమ్మవారి దగ్గర కూడా మంచి ఏర్పాట్లు చేశారు. ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ ముందుగా బోనాల జాతర శుభాకాంక్షలు. హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల సందడి మొదలైంది. ప్రస్తుతం మనం గోల్కొండ జగదాంబిక ఆలయం వద్ద ఉన్నాము.
కింద నుంచి మనం చూస్తూనే ఉన్నాము ఎన్ని బోనాలు తీసుకొని అమ్మవారికి సమర్పించడానికి వస్తున్నారో. అసలు ఆషాఢం అంటేనే బోనాలు, బోనాలు అంటేనే ఆషాఢం అన్న రీతిలో బోనాల జాతర మన తెలంగాణ వ్యాప్తంగా చాలా అట్టహాసంగా వైభవపేతంగా చేస్తుంటారు. ప్రస్తుతం మనం జగదాంబిక ఆలయం వద్ద ఉన్నాము. ఎప్పుడైనా సరే తెలంగాణలో ఆషాఢం ప్రారంభం కాగానే మొదటి బోనం గోల్కొండ జగదాంబిక ఆలయం నుంచి మొదలు పెడతారు. ఫస్ట్ బోనం అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతరలో సెకండ్ బోనం, ఆ తర్వాత లాల్ దర్వాజా ఓల్డ్ సిటీలో చేస్తూ ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం. సో ప్రస్తుతానికి అయితే జగదాంబిక ఆలయంకి వచ్చేసాము. కింద నుంచి నడుచుకుంటూ వచ్చేసరికి అసలు బోనాల జాతర ఆ సందడి మనకు తెలియదు. ఎంతో కష్టం మీద బోనాన్ని ఎత్తుకొని చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. అసలు అలుపు అనేదే ఎవరికీ తెలీదు. సో జగదాంబిక ఆలయం వద్దకు వచ్చేసాం కదా. చాలా మంది ఉదయం నుంచే ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. బోనం అనగానే అందరికీ గుర్తొచ్చేది పాలు బెల్లంతో కలిపిన ప్రసాదం, అన్నం వండి దాన్నే ఆ కుండలో పెట్టి వాళ్ళు ఆ కుండ మీద కుండ పెట్టి ఒక 3 కుండలు అలా పెట్టుకొని అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. ఆషాఢం అంటేనే బోనాల సందడి మొదలవుతుంది. ఇక మహిళల గురించి చెప్పనవసరం లేదు. ఎంతో ఇదిగా రెడీ అయ్యి ఎక్కడ లేని విధంగా ఈ రోజే చాలా ఎక్కువగా రెడీ అయ్యి వస్తూ ఉంటారు. ఇంకా మహిళలకి చీరలు నగలు అంటే ఎంత పిచ్చి, అవన్నీ ఈరోజే వేసుకొని వస్తూ ఉంటారు. ఒకసారి మనం మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము బోరబండ. ఎప్పుడు వచ్చారు? పొద్దు నుంచి లైన్లో ఉన్నారా? అవునండి. బోనం సమర్పిస్తున్నారా లేదంటే దర్శనానికి వస్తారు? దర్శనం ప్రతిసారి వస్తారా? ఈసారి వచ్చు. ఓకే. గచ్చిబౌలి రెగ్యులర్గా వస్తుంటావా? అంటే అప్పుడప్పుడు వస్తుంటా. ఇదైతే ఫస్ట్ టైం రావడము. మా హస్బెండ్ చెప్పారు. లేదు లేదు, ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చినాం. అంటే హైదరాబాద్లో ఫేమస్ కదా జాతర, అందుకు చూద్దామని ఫస్ట్ టైం వచ్చినాం. ఇప్పుడు బాగుంది, అయిపోయింది. ఈ సెకండ్ టైం అలా పోతున్నా. సెకండ్ టైం. అందుకనే మొదటి బోనం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పిస్తారు కాబట్టి ఫస్ట్ డే అసలు ఈ ఆలయంలో గోల్కొండలో చాలా రష్ ఉంది. కొంతమంది మహబూబ్ నగర్ నుంచి వచ్చారు, కొంతమంది సిద్దిపేట నుంచి వచ్చారు. శివసత్తులు అండ్ ఆ డప్పు నృత్యాలు చేసుకుంటూ ఆ డప్పు చప్పుళ్లతో కింది నుంచి పై వరకు ఎంతో ఉత్సాహంగా వస్తారు. వాళ్ళకి అసలు అలుపు అనేదే తెలీదు, అంత బాగా వస్తారు. సో ఇప్పుడు కూడా మనం చూసాం కదా, గచ్చిబౌలి నుంచి అండ్ ఇంకా వేరే ప్లేసెస్ నుంచి చాలా మంది అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చారు. మనం ఇంకొంతమందితో మాట్లాడదాము. ఎక్కడి నుంచి? మేము ఇక్కడ నుంచి గోల్కొండ. మీరు ఇక్కడేనా గోల్కొండ? అది ఇప్పటికీ చాలా సార్లు చేసుకుని ఉండొచ్చు. అవునవును. ఏంటి అమ్మవారి స్పెషల్ ఏంటి? ఈరోజు బోనాలు కదా, ఫస్ట్ బోనాలు గోల్కొండ, ఫస్ట్ బోనాలు. అదే ఫస్ట్ బోనాలు గోల్కొండ, అందుకని దర్శనం చేస్తాం. దర్శనానికి వచ్చినాం. ఆషాఢ మాసం ఫస్ట్ బోనాలు స్టార్ట్ అవుతుంది మేడం. చాలా సెంటిమెంటా? అవును, చాలా సెంటిమెంట్. నేను తెలంగాణకి నేను పోతరాజు చేసాం వేస్తాను. అయితే నేను 7 టైం వేసాను పోతరాజు. ఇక్కడ 7th టైం వేసాను. అయితే మా తల్లిదండ్రులు వేసేవారు, మా తండ్రి వాళ్ళకి ఇట్లా అయితే తన తరపు నుంచి మేము కూడా వేసేవాళ్ళం. శివసత్తులు మేము పోతరాజులు మెయిన్ ఇవన్నీ చాలా అంగరంగ బాగుంది. తెలంగాణ ఫస్ట్ పండుగ అంటేనే వాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆషాఢ మాసం కాబట్టి అందుకే అందంగా మంచి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. నేను చెప్పాను కదా, ఆషాఢం అంటేనే బోనాలు, బోనాలు అంటేనే ఆషాఢం. అసలు ఆషాఢ మాసంలో బోనాలు వచ్చాయంటే శివసత్తులు కానీ పోతురాజుల విన్యాసాలు కానీ ఆ డప్పు చప్పుళ్లతో అసలు తెలంగాణ మొత్తం కూడా మారుమ్రోగిపోతుంది. అండ్ అసలు బోనం ఎత్తుకొని నడుస్తుంటేనే ఆ పూనకం వచ్చి చాలా మంది ఎంతో ఆనందానికి గురవుతూ ఉంటారు. అండ్ ఇంకొంతమందితో మనం మాట్లాడదాము. ఎక్కడి నుంచి వచ్చారు? తిరుమలగిరి ఆర్టీసీ కాలనీ. తిరుమలగిరి. మార్నింగ్ 10 o'clock. ఎవ్రీ ఇయర్ మా తమ్ముడు పోతరా చేస్తాడు ఇక్కడ. మేము ఇక్కడ బోనం తీస్తాము, మా తమ్ముడు పోతరా చేస్తాడు. వెరీ హ్యాపీ. ఆషాఢం స్టార్ట్ అయితేనే హ్యాపీ వైబ్స్ మొత్తం. మా పెద్దనాన్న వేస్తుండే, మా పెద్దనాన్న తర్వాత మా తమ్ముడు. సో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు. సో వాళ్ళ ఇంట్లో కూడా కొన్ని ఆచారాలు వ్యవహారాలు అట్లా వస్తూ ఉంటాయి. పోతురాజులు కానీ లేకపోతే శివసత్తులు కానీ అలా చేసుకొని రావడం వల్ల
వాళ్ళకు ఆచారం అలా వస్తుంది కాబట్టి మేము కూడా చేశామని చెప్తున్నారు. అలాంటి విన్యాసాలు కూడా మనం విజువల్స్లో చాలా చూడొచ్చు. పోతురాజుల విన్యాసాలు కానీ శివసత్తుల నృత్యాలు కానీ అసలు మామూలుగా లేవు. వాళ్ళని చూస్తేనే పూనకం వస్తుందా అన్నట్టుగా ఉంది. రండి మనం కూడా ఒకసారి అమ్మవారి దర్శనం చేసుకుందాం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? పూజలు అవన్నీ ఎలా జరుగుతాయి? అన్ని పూజలు బాగానే అవుతున్నాయి. మా ఏర్పాట్లు కూడా మంచిగానే ఉన్నాయి. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా భక్తులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అండ్ పోలీసులు కూడా చాలా మంది ఉన్నారు. భద్రతా చర్యలు కూడా చేపట్టారు. ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా హ్యాపీగా దర్శనం చేసుకునేలాగా ఏర్పాట్లు చేశారు. ఒకసారి మనం వీళ్ళతో ఏర్పాట్ల గురించి మాట్లాడదాము. అసలు ఎందుకు మనం బోనం పెడతామనే విషయం నీకు తెలుసా? ఒకసారి ఆంటీని అడుగుదామా. ఆంటీ, ఎందుకు మనం బోనంని సమర్పిస్తాము? అసలు ఎప్పటి నుంచి బోనం పెట్టడం స్టార్ట్ అయింది అనేది ఒకసారి తెలియజేస్తారా? సాంప్రదాయ ప్రకారం వస్తుంది కదమ్మా, అందుకని మనం కూడా మన పిల్లలు మనము అందరం మంచిగా ఉండాలని బోనం చేసుకొని మొక్కుకొని పోతాం. మనం అమ్మగారు మనకు అన్నీ చల్లగా చూస్తుంది కాబట్టి మనం కూడా ప్రతి ఇయర్ రాగలుగుతున్నాము. ఆమె సంవత్సరాల నుంచి 26. నా పెళ్ళయి ఇప్పుడు 28 అంటే నేను అప్పటి నుంచి మొదలు పెడతా, వస్తూనే ఉంటా. ప్రతి ఇయర్ వస్తాం తప్పకుండా. ఇంకా ఆమె దయ ఉన్న తర్వాత రాకపోవడం ఏంది, అందుకని వస్తాం. సో సంకల్పం గొప్పదైతే ఖచ్చితంగా మనం 1000 మెట్లైనా సరే ఎక్కి వస్తాము అనేది మాట్లాడతారు కదా. నిజంగానే సంకల్ప బలం చాలా గట్టిదైతే ఎలా అయినా సరే ఎక్కి అమ్మవారిని మనం దర్శించుకుంటాము. అయితే ఒకసారి ఇలాగే ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఇది ఎంతకీ తగ్గకపోవడంతో అందరూ అమ్మవారికి దండం పెట్టుకున్నారంట. ఈ ప్లేగు వ్యాధి కనుక అమ్మ తగ్గితే మేమందరం నీకు బోనం సమర్పించుకుంటాము అని. సో ఈ బోనం అంటే ఏంటి అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. పాలు, బెల్లం, అన్నం కలిపి ఆ కుండలో తయారు చేసి ఆ బోనాన్ని తయారు చేసి ఆ ప్రసాదాన్ని అందులో పెట్టి బోనం సమర్పించారట. ఎప్పుడైతే బోనాన్ని అమ్మవారికి సమర్పించారో ప్లేగు వ్యాధి ఇట్టే నయమైపోయింది, ఇంక అసలు రాలేదు అని అంటారు. సో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆషాఢం వచ్చింది అంటే చాలు అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. అదొక తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక, నిలువుటద్దం కూడా. అందుకనే ప్రతి సంవత్సరం బోనాన్ని ఎవరైతే దండం పెట్టుకుంటారో, ఎవరికైతే ఎటువంటి కోరికలు ఉంటాయో ఆ కోరిక ఖచ్చితంగా తీరాలి తల్లి అని చెప్పి బోనాన్ని సమర్పించుకుంటారు. సో ఆషాఢం అనగానే ఫస్ట్ మనకి గోల్కొండ జగదాంబిక గుర్తొస్తుంది. ఫస్ట్ బోనం ఆషాఢం ప్రారంభంలోనే ఫస్ట్ బోనాన్ని ఇక్కడ సమర్పించుకుంటారు. ఆ తర్వాత సికింద్రాబాద్, ఉజ్జయిని, తర్వాత లాల్ దర్వాజా, అదే ఓల్డ్ సిటీ అని కూడా అంటుంటారు అక్కడ, అండ్ బల్కంపేట్. అండ్ ఇవే కాకుండా ఊర్లలో అయితే చాలా చిన్న చిన్న గ్రామ దేవతల దగ్గర కూడా బోనాలు సమర్పిస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ ఆలయాలకి వస్తూ ఉంటారు. ఊర్లలో ఉన్న వాళ్ళు చిన్న చిన్న గ్రామ దేవతలకి బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. అంతేనమ్మా? బోనం అంటే ఇప్పుడు మనము పాలు, బెల్లము, రైస్, పెరుగు. నేనైతే కొయ్యూర తోటి ఎప్పుడైనా ఇంట్లో చేసిన, అమ్మవారికి చేసిన కొయ్యూర, పూరీలు అన్నీ నైవేద్యం మంచిగా తొట్టెల, పూలదండ అమ్మవారికి అన్నీ తీసుకొని వచ్చి మంచిగా మనసారా మొక్కి. అంటే ఇప్పుడు మనకి ఏదైనా కోరిక ఉంది, మనం ఆ కోరిక కోరుకుని బోనాన్ని అంటే అన్నము ఆ ప్రసాదం అంతా నైవేద్యం అందులో పెట్టి ఆ బోనాన్ని ఎత్తుకుంటాం. ఎత్తుకొనే వస్తాము. కానీ ఇక కొంతమంది ఎత్తుకొని వస్తారు, కొంతమంది మామూలుగా తీసుకొచ్చి కూడా ఇక్కడనే ఇస్తరాకుల పెట్టి కూడా నైవేద్యం సమర్పిస్తారు. ఇది వంచనమ్మ. ఇప్పుడు బోనం ఎత్తుకోవడం అంటే అదొక వంచన. కంపల్సరీ ఒక్కసారి మనం బోనం ఎత్తుకున్నామంటే ప్రతి సంవత్సరం ఎత్తుకోవాల్సిందే. మన ఇంట్లో నుంచి మన ఆడపడుచు ఉంటుంది కదా నాన్న, అట్లా మనం చేస్తాం. మనం సాంప్రదాయ ప్రకారం, మన తెలంగాణ సాంప్రదాయం అది. సో అది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక తెలంగాణ బోనాలు కాబట్టి ఎంతో అట్టహాసంగా జరుపుకుంటారు. అండ్ పోతురాజుల విన్యాసాలు, శివసత్తులు వాళ్ళని చూస్తుంటే మనకే చాలా పూనకం వస్తూ ఉంటుంది. అసలు ఇంకా బోనాలు వచ్చాయి అంటే దాదాపు ఈ నెల రోజుల పాటు జూలై 16 నుంచి మొదలై ఆగస్టు 10, 12 వరకు కూడా అయిపోయిన తర్వాత కూడా చిన్న చిన్న ఆలయాల వద్ద ఈ బోనాలు చేస్తూ ఉంటారు. అసలు ఇంకా బోనాలు వచ్చాయి అంటే మన ఆడవాళ్ళకి పండగే పండగ. అసలు ఈ రోజు ఉన్న ఆనందం ఇంకెప్పుడూ కనిపించదేమో. అండ్ దీని తర్వాత మళ్ళీ బతుకమ్మ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ బతుకమ్మలో కూడా ఇంతే ఉత్సాహాన్ని చూపిస్తారు. మరి చూశారు కదా
గోల్కొండ ఆషాఢం సందర్భంగా గోల్కొండలో జగదాంబిక అమ్మవారికి భక్తులందరూ కూడా బోనాలు సమర్పించుకున్నారు. మీరు కూడా అవన్నీ చూశారు. సో నెక్స్ట్ మళ్ళీ బోనాలు కలుద్దాం. నమస్తే.